హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ సండే అండ్ ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చొని గ్రీన్ టీ అవి తాగుతూ ఉన్నాను. వన్స్ ఇంకా ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ అది తీసుకొస్తే ఇంకా హడావిడి మొదలవుతుంది. ఇక అది కావాలి ఇది కావాలి అంటారు. మా వాళ్ళు ఆల్రెడీ మెనూ చెప్పేశారనమాట. బ్రేక్ఫాస్ట్కి చికెన్ కర్రీ ఇంకా పూరి కావాలంట. సో అది కూడా ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంది. పిండి అది కలుపుతూ ఉన్నాను అనమాట. అంటే మిక్సర్లోనే లేండి. ఇంక ఇవి తాగుదాంలే అని చెప్పేసేసి ఇంకా అలా ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట కాసేపు. సో ఇది ఇంక ఇవాళ సండే ఎలా గడుస్తుంది అనేసి వ్లాగ్లో అయితే చూసేయండి. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఏంది కిలో ప్రాన్స్ అన్నావు? చిన్న కవర్ తీసుకొస్తున్నా. బాయ్ వచ్చింది. పాలు బచ్చిరా పోరా. ఆడని చూడు, దానిలో ఉంది చూడు కిందే. ఇది లోపలికి నెట్టు. అందులో పక్క దానిలో ఉండి చూడు. ఇలా తీయాలి. నిన్ను కూడా వీడియో తెస్తాపో. చంద్రికాన్ని కూడా వీడియో తెస్తాపో. పోయి ఒక గ్లాస్ పోయి రాదు. మా అబ్బాయి వాళ్ళు ఇంటికాడ తాగుతారు. మొన్న పోయలేదుగా. వాయమ్మ 8:30 అయిపోయిందిగా. ప్లేట్లో వేసి పెడతాను అనుకుంటున్నావా వచ్చేవారికి? సో అదండి. ఇంక ఇక్కడ మా వారైతే వచ్చేసరికి అన్ని కూడా రెడీగా ఉంచుకోవాలంట. అంటే బ్రేక్ఫాస్ట్ ఈరోజు పూరి అని చెప్పాను కదా, పిండి కలుపుకోవడము, చెయ్యడము, ఇంకా కర్రీ కోసం కావాల్సినవి కట్ చేయడము, అట్లా అన్ని కూడా. మనమేమో వారం మొత్తంలో సండే ఎప్పుడు వస్తుంది అబ్బా అని ఎదురు చూస్తాం. ఎందుకంటే మార్నింగ్ టైము కాసేపు కొంచెం సేపు ఎక్కువ టైం పడుకోవడానికి నేనైతే నిజంగా దానికోసమే ఎదురు చూస్తానండి. రోజంతా ఎలా గడిచినా కూడా ఒక అరగంట పడుకున్నా కూడా అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే రోజు ఖచ్చితంగా ఒకే టైంకి లెగుస్తాము. ఆ రోజైనా ఒక్క అరగంట అన్న పడుకోవచ్చులే అన్నట్లు. సో ఇంకా దానివల్ల ఏంటంటే మనకి ఇంకా లేచి, అందులోనూ సండే కాబట్టి నిదానంగా చెయ్యొచ్చులే అని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో అలా అంటున్నారు. ఇంకా నేనైతే తను రాగానే ఇక్కడ స్టార్ట్ చేసేసాను అనమాట. కర్రీ కోసం అనేసి ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను. అండ్ గోధుమ పిండి కూడా కలిపి పక్కన అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడైతే ఫస్ట్ కర్రీ చేసేస్తున్నాను. ఇదిగోండి చికెన్ మొత్తంలో నేను అన్ని కూడా కలిపేసి పెట్టేశాను అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి పేస్ట్ అనమాట. ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం కూడా కలిపేసేసి పెట్టేశాను. అది యాక్చువల్లీ లాంగ్ వీడియోలో యాడ్ చేయలేదు. ఇంతకుముందు చాలా సార్లు షేర్ చేశాను అని షార్ట్ అయితే తీసాను. అది అప్లోడ్ చేస్తాను అనమాట. సో అలా మొత్తం కూడా కలిపి పెట్టేసేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిస్తే చాలు. మనకి చికెన్ చక్కగా కుక్ అవుతుంది. ఇంకా అవన్నీ వేగలేదు కదా, పచ్చివాసన వస్తుందేమో అనుకుంటారు, కానీ అస్సలు పచ్చివాసన రాదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంత హడావిడున్నా అంటే లేట్ అయినా కూడా క్విక్ గా అయిపోవాలంటే నేను అలానే చేసేస్తాను అనమాట మోస్ట్లీ. అంటే ఇక్కడ పూరి చపాతీ చేస్తూ మళ్ళీ కర్రీ కూడా నిదానంగా అన్ని పేస్టులు చేసి చేయాలి. ఒకటి వేగిన తర్వాత అవి ఇవి వేయాలి అంటే లేట్ అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ లో చేస్తూ ఉంటాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎంత హడావిడైనా క్విక్ గా, ఎంత లేట్ అయినా క్విక్ గా అయిపోవాలంటే ఆ ప్రాసెస్. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను లేండి. ఎప్పుడు కూడా ఒకేలాగా తినలేం కదా. సో ఈ ఒకసారి ఒక ప్రాసెస్,
టైమింగ్‌ని బట్టి ఒక్కొక్క ప్రాసెస్‌లో చేస్తూ ఉంటాను. ఇంక అక్కడైతే కర్రీ స్టవ్ మీద అయితే పెట్టేసాను. ఒక 2 విజిల్స్ అలా రానిస్తే సరిపోద్ది. అండ్ ప్రాన్స్ కూడా తీసుకొచ్చారు. అవి మధ్యాహ్నంకి కాబట్టి ఇంక అవి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. ఇంక ఇక్కడ పూరి కూడా వత్తుకుంటూ ఉన్నాను. ఇంకా రోటీ మేకర్ ఉంది. నేనెప్పుడూ దీనిలోనే చేస్తానని తెలుసు కదా! ఇంక దానిలోనే వత్తుకుంటూ ఉన్నాను. చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. నేను చెప్తూ ఉంటాను గదా! నాకు మామూలుగా చేత్తో చేస్తే ప్రతి ఒక్కటి కూడా పొంగదండి. ఏదో ఒకటి ఫట్ అవుతది అనేసి. ఇంకా అందుకని నేనిక ఎటు ఇది ఉంది కదా! అని చెప్పేసి ఇంక దీనిలోనే వత్తుకుంటాను. పిండి కొంచెం మెత్తగా కలుపుకోవాలనమాట. ఇంకా అలా అయితే మనకి వత్తుకునేప్పుడు గూడా ఈజీగా మనకి స్ప్రెడ్ అయిపోతది. గట్టిగా లేకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ వత్తుకుంటూ ఉండాలి. ఇంకా రోటీలు గూడా అంతే. పిండి మెత్తగా కలుపుకుంటేనే మనకి రోటీలు గూడా పొంగుతూ బాగొస్తాయన్నమాట. కానీ నేను రోటీలయితే పెద్దగా చెయ్యను. ఎక్కువగా పూరీలు అత్తుకోవడానికి యూజ్ చేస్తాను. ఇంకెప్పుడన్నా చేయాలనిపిస్తే రోటీలు చేస్తానంతే. ఏస్తున్నా పూరి? తెచ్చావా? ఏస్తున్నా. అయ్యయ్యో! సరి చేసుకో. సరి చేయాలి మరి. గ్రేట్ చెఫ్ అంటే. మాడిపోతున్నా తిప్పు. ఫ్రెండ్స్ మా వారైతే పూరీలు ఎర్రగా కాలుస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా అలా ఒక్కొక్కటి చేసుకుంటూ, కాల్చుకుంటూ, తీసుకుంటూ ఉన్నాననమాట. ఇంకా అలా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా మా వారినైతే పిలిచాను. నేను చేస్తూ ఉంటే ఇంక తను కాలుస్తారులే అని చెప్పి ఇక బాగా ఎర్రగా కాలుస్తున్నారు. అదేమంటే అలా అయితే టేస్ట్ చాలా బాగుంటాయని అంటున్నారు. ఇంకా అలా కాల్చారనమాట తను. లాస్ట్‌లో పిలిచానులెండి. ఇంకా అలా చక్కగా పూరీలైతే మంచిగా పొంగుతూ చెప్పాను కదండీ! చాలా బాగా వస్తాయన్నమాట. చాలా రోజులైపోతుంది అసలు పూరి తిని. ఎన్ని రోజులవుతుందో కూడా గుర్తులేదు. మా ఇంట్లో చేయడం అయితే సమ్మర్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్‌కి వెళ్ళకముందు చేశాను. వచ్చిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట. ఊరు వెళ్ళాం కదా! ఎప్పుడు సర్ప్రైజ్ ఇచ్చాను చూసారా అమ్మకి, అమ్మ వాళ్ళకి. అప్పుడు ఊరు దగ్గర తినడమే. ఇంక మళ్ళీ ఇప్పుడన్నమాట. అసలు చాలా రోజులయిపోతుంది. అండ్ మెయిన్‌లీ మా వారే అడిగారు పూరి తిని చానాళ్ళవుతుంది పూరి చికెన్ కర్రీ చేయమనేసి. సో ఎంతైనా ఇది ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ కదా! కాకపోతే రెగ్యులర్‌గా అయితే చేయనులెండి. చాలా తక్కువ అంటే సండే వచ్చిందంటే పూరి, చపాతీ, గారెని ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటదనమాట సండే రోజు. ఇంకా వీక్ డేస్ అంటే మామూలుగా చూస్తూ ఉంటారు గదా! నేను రాగి ఇడ్లీ కానీ, దోసలు కానీ, పెసరట్టని, ఉప్మా అని, రాగి జావ ఇట్లాంటివే ఎక్కువ చేస్తుంటాను గానీ డీప్ ఫ్రై ఫుడ్స్ అసలు చేయననమాట బ్రేక్‌ఫాస్ట్‌కైతే మార్నింగ్. ఎప్పుడైనా స్నాక్ కానీ లేదంటే ఇట్లా సండే టైమ్‌లో చేస్తూ ఉంటాను. సో ఇంకా అలా మంచిగా చికెన్ కర్రీతో తినేసాము. సో ఇంకా అలా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. అమ్మో! పాలు పెట్టేసాననమాట. ఇంకా అవి కూడా కాగిపోయాయి. ఇంకా సింక్‌లో గిన్నెలు చూడండి ఎన్నున్నాయో. ఇక బ్రేక్‌ఫాస్ట్ సండే వస్తే ఎట్లుంటదంటే లెగడం, బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడం, తినడం, కడుక్కోవడం. మళ్ళీ లంచ్‌కి ప్రిపేర్ చేయడం, మళ్ళీ తినడం, మళ్ళీ కడుక్కోవడం. మళ్ళీ డిన్నర్‌కి తీసుకోవడం, మళ్ళీ తినడం, మళ్ళీ ఇదే ఉంటది కదా సండే వస్తే. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటారు. సో ఇంకా వాళ్ళతో అయితే సరిపోయిద్దనమాట. సో ఇంకా అలా గిన్నెలు ఉన్నాయి కడుక్కోవాలి. అండ్ ఇంకా మా వారైతే ప్రాన్స్ అవి తీసుకొచ్చారు. సో మళ్ళీ వాటిల్ని కూడా క్లీన్ చేయాలి. టైం చూస్తేనేమో దగ్గర దగ్గర 10:30 అయిపోయిందనమాట. సో ఇదబ్బా ప్రస్తుతానికైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. ఇంకా మొన్నెవరో రీసెంట్‌గా దీని రివ్యూ ఇవ్వమని చెప్పి అడిగారు. అంటే ప్లగ్ ఇన్ చేయకుండా మీరు రోటీలు చేస్తున్నారు కదా! అంటే మామూలుగా ప్రెస్ చేస్తున్నారు కదా! ఎలా వస్తున్నాయనేసి. నేను చెప్పినట్లు చాలా బాగా వస్తాయి. కానీ పిండి ఒక్కటేనండి. అదే సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్‌గా లేకపోతే మనకు ప్రెస్ చేయడానికి టైట్‌గా అనిపిస్తది. అండ్ అది మొత్తం కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ అవ్వదనమాట. పిండి చాలా సాఫ్ట్‌గా ఉంటే మనకి ఎంచక్కా బాగా వస్తాయి. సో అది ఇంకిక్కడైతే దీన్ని ఎలా క్లీన్ చేస్తారు మీరు రోటీ మేకర్ అని కూడా చెప్పారు. నేను ఇక్కడ ఏంటంటే పూరీలకి ప్రెస్ చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేస్తాను కదా! సో కొంచెం ఆయిల్ అది ఉంటది కాబట్టి సైడ్స్‌కి ఫస్ట్ ఒక టిష్యూ తీసుకొని ఆయిల్ ఏం లేకుండా మొత్తంగా క్లీన్ చేసేస్తాననమాట. మామూలుగా క్లీన్ చేస్తే సరిపోతది. కాకపోతే దీన్నిప్పుడు మళ్ళీ దాచిపెడతాము. మళ్ళీ ఎప్పుడు యూజ్ చేస్తామో తెలీదు. ఎప్పుడు యూజ్ చేస్తానో తెలీదు నాకు కూడా. మళ్ళీ ఈసారి పూరీలు లాంటివి చేసేటప్పుడు యూజ్ చేస్తాను. సో, అప్పటి వరకు ఏంటంటే ఏమన్నా ఎక్కడన్నా కొంచెం ఆయిల్ ఉన్నా గూడా అది జిడ్డు పట్టేస్తది గదా! అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా టిష్యూతో ఆయిల్ ఏమి లేకుండా మొత్తంగా అలా తుడిచేస్తాననమాట. ఆ తర్వాత కొంచెం అలా స్క్రబ్బర్ ఏమి యూజ్ చేయకుండా కొంచెం అలా డిష్ వాష్ లిక్విడ్ తీసుకొని అలా చేత్తోనే మొత్తం గూడా
కూడా అలా క్లీన్ చేసేస్తాను. ఇక వైర్‌కయితే చూడండి అది తడవకుండా గానీ, మనకు అడ్డు రాకుండా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసాననమాట. ఇంకా రోటీ మేకర్ మొత్తం గూడా ఇలా కొంచెం లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసేస్తున్నాను. మామూలుగా టిష్యూతో క్లీన్ చేస్తాం కాబట్టి ఆయిల్ ఏమి ఉండదు. కానీ మనకి అదొక సెల్ఫ్ కడిగితేనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గదా! కొంచెం లిక్విడ్ వేస్తే. సో, ఇంక అందుకని మళ్ళీ లిక్విడ్‌తో అలా ఒకసారి క్లీన్ చేస్తున్నాననమాట. లిక్విడ్ వేసేసి ఇక అలా చేత్తో ఒకసారి కడిగేసి ఇంక అది తడవకుండా వైర్ తడవకుండా ఇలా పెట్టుకొని కడుక్కుంటానండి. వాటర్‌తో కూడా క్లీన్ చేస్తాను కానీ వైర్ మాత్రం అటు సైడ్‌కి వాటర్ రానివ్వననమాట. ఇంక మళ్ళీ వెంటనే ఒక క్లాత్ తీసేసుకొని తుడిచేస్తాననమాట. మళ్ళీ వాటర్ పోయేంత వరకు అట్లా అయితే ఉండను. వెంటనే వాటర్‌తో క్లీన్ చేసేసిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని తుడుచుకొని అప్పుడు సైడ్‌కి కొంచెం పెట్టేసేసి ఆరనిస్తాను. ఏమన్నా తడుంటే పోతదిలే అని చెప్పేసేసి. సో, ఇలా నేనైతే క్లీన్ చేస్తాననమాట. మళ్ళీ దీన్నెప్పుడు యూజ్ చేస్తానో తెలీదు కాబట్టి లిక్విడ్‌తో నేనలా క్లీన్ చేసేసాను. ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే పనే అయితే ఒక 2, 3 సార్లకి అలాగా మనం క్లీన్ చేసుకోవచ్చనమాట. టిష్యూతో క్లీన్ చేసిన తర్వాత సో, అలా అయితే మనకి జిడ్డు అంతగా అనిపిచ్చదు అందుకని. సో, అదండి. నేనైతే ఇంక అలానే క్లీన్ చేసుకుంటాను. నన్నడిగారు కాబట్టి మీరెలా క్లీన్ చేస్తారో చూపించండి అని చూపించానంతే. ఇంకా అదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక షింక్‌లో గిన్నెలున్నాయి. అవి ఇంకా కడగలేదనమాట. ఈ ప్రాన్స్ ఏంటంటే మనకి వండుకోవడానికి, తినడానికి బావుంటది గానీ క్లీనింగ్‌కే కొంచెం టైం పడుతుంది. అది ఏంటంటే సన్నగా ఉంటది కదా! బ్లాక్ కలర్‌లో దాన్ని తీయాలి కదా! అది తీసే దగ్గర కొంచెం అలా టైం పడతదనమాట. 1 కేజీ చెప్పారంట. ఇంకా తల, తోక అన్నీ తీసేసరికి ఒక ½ కేజీ వరకయితే అయ్యాయంట. ఎప్పటినుంచో అసలు ఎన్ని రోజులవుతుందో ప్రాన్స్ తిని. ఇంక అలా తినాలనిపిస్తుంది తీసుకురామంటే ఇంక తీసుకొచ్చారనమాట మా వారు. మా వారికేమో ఎక్కువ మటన్ తింటారు బాగా. ఇంకా నేనేమో ఎక్కువ చికెన్ తింటాను. ఇక ఏదో ఒకటి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంక అలా తెచ్చుకుంటాం అంతే గాని ఎవ్రీ సండే అలా అయితే తెచ్చుకోమనమాట. ఇంకా అలా ఫస్ట్ అయితే వీటి మొత్తాన్ని గూడా క్లీన్ చేసేసానండి. ఇంక వాటర్‌తో గూడా తర్వాత క్లీన్ చేసేసుకొని ఒక బాక్స్‌లో కొన్ని పెట్టేసాను. ఇవేంటంటే ఈసారి ఎప్పుడన్నా వండొచ్చులే అని చెప్పేసేసి ఇంకా కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసేసి బాగా మొత్తాన్ని గూడా మిక్స్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. డీప్‌లో అయితే ఏం పెట్టను. నార్మల్‌గానే ఉప్పు, పసుపు వేసి కడుక్కున్న తర్వాత ఉప్పు, పసుపు వేసి చికెన్ అయినా అంతే చేస్తాను. ప్రాన్స్ అయినా అంతే. ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకొని మామూలుగానే పెడతాను. డీప్‌లో అయితే ఏం పెట్టననమాట. ఉప్పు, పసుపు వేసాం కాబట్టి మనకేం పాడవు. ఉంటే కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ ప్రాన్స్‌లో కూడా ఉప్పు, పసుపు వేసి అలా కలిపి పెట్టేసాను. అండ్ ఇక్కడ మసాలా కోసం అయితే ఇది పొద్దున జారనమాట. అందులో పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది. ఇంకా దానిలోనే వేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం అల్లము, వెల్లుల్లిపాయలు, టమాటా, అలాగే ఉల్లిపాయి, ఇంకా కొత్తిమీర అనమాట. ఇవన్నీ వేసేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాననమాట. ఇదిగోండి ఇక్కడ ప్రాన్స్ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో అయితే వేసేసాను. కొంచెం ఎలా ఆయిల్ రిలీజ్ అవుతుంది అనుకునేంత వరకు వీటిల్నయితే అలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకయితే తీసేసుకుంటున్నాననమాట. ఆల్రెడీ మార్నింగ్ చేసిన చికెన్ ఉంది కదండీ! అది కొంచెం ఉంది. ఇంకా అందులోను పూరీలు తిన్నాం గాబట్టి అవి కొంచెం హెవీగా అనిపిస్తాయి కదా! అందుకని ఇంకా కొంచెం క్వాంటిటీయే చేస్తూ ఉన్నాను ఇక్కడైతే. ఇంకా అది కొంచెం గ్రేవీ కర్రీలాగా చేస్తున్నాను. మామూలుగా మా ఇంట్లో ఏంటంటే ఈ నాన్ వెజ్ అనేసరికి ఈ గ్రేవీ కర్రీస్ కంటే గూడా ఫ్రైసే ఇష్టంగా తింటారు. మెయిన్‌లీ మా వారు గాని, పిల్లలు గూడా అంతే. ఫ్రై చేస్తే ముక్కలు వేయించేసుకొని తినేస్తారనమాట. కానీ ఇప్పుడికి కొంచెం సాయంత్రానికి కూడా కలిసొస్తదిలే అని చెప్పేసి పైన చేయలేదుగా కిందకెళ్ళా. ఎంతైనా చిన్నోళ్ళే ఫ్రెండ్స్. చిన్నోళ్ళ స్టైలే వేరన్నట్టు వీడు చక్కగా స్నానం చేసి వాడిష్టం అనమాట. మనం ఒక పేరు తీసామంటే అస్సలు నచ్చదు. వాడికి నచ్చింది మళ్ళీ వాడు వెళ్ళి తీసుకొని వాడికి నచ్చిందే వేసుకుంటాడు అనమాట. సో అలా వాడేమో చక్కగా స్నానం చేసాడు. వీడు చూడండి అసలు బద్ధకస్తుడు. అసలు ఎంత బద్ధకస్తుడు అంటే వీడికి టీవీ ఉంటే చాలు. ఆ షిన్చాన్, ఆ డోరేమాన్ వీళ్ళు ఉంటే చాలు అనమాట. అసలు స్నానం చేద్దామనే ఉండదు వీడికి. ఇది ఒక్క టీవీ పిచ్చి వీడికి. వీడు చక్కగా చూడండి చక్కగా స్నానం చేసి వాడి పని వాడు చూసుకుంటాడు. పాటలు పెట్టు కాసేపు అయిపోయింది. లేదు షిన్చాన్ లేదు, డోరేమాన్ లేదు. పాటలు పెట్టు. ఏం కాదు మాట్లాడచ్చు. ఏమనుకోరు వాళ్ళు. మాట్లాడు, నువ్వు పెట్టు. సాంగ్స్ పెట్టు కాసేపు. నాకు ఇష్టమైన సాంగ్స్ నీకు తెలుసుగా పెట్టు. సౌండ్ పెట్టి సాంగ్స్ పెట్టు.
షన్నమ్మ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా అలా గ్రేవీ కర్రీ లాగా చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రాన్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను కదా! అందులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం జీరా వేసేసి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని, ఇందాక పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. వేసుకొని ఒకసారి అలా బాగా ఫ్రై చేసుకొని, కొంచెం అలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత, ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం పసుపు, అలాగే ఇంకా టేస్ట్‌కి తగ్గట్టుగా కొంచెం కారమను, ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ అయితే వేసేసాను. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా! ఆ ప్రాన్స్ కూడా వేసేసి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవడమే. మన ఇష్టం. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకోవడమే. ఇంకా మూత పెట్టేసేసి కొంచెం ఆ గ్రేవీ థిక్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనకి మంచిగా ప్రాన్స్ గ్రేవీ కర్రీ అయితే రెడీ. నాకు నిజానికి ప్రాన్స్ కర్రీ తినడం అంటే చాలా ఆశ అండి. అంటే తింటాను అని తెప్పిస్తా నేనే. మా వారైతే ప్రాన్స్ అంటే అంతగా మూలగరు కానీ నేనే తెప్పిస్తాను. కానీ ఇటు కొంచెం తినగానే ఇంకా నాకు ఎందుకో తినబుద్ధి కాదనమాట. మేబీ అంత అలవాటు లేదు నాకు. ఈ మధ్యనే నేను ప్రాన్స్ తినడము. దానివల్లో ఏమో గాని కొంచెం తినగానే ఇక తినబుద్ధి అవ్వదు నాకెందుకో గాని మరి. ఏమో లేండి ఇంకా. ఇక్కడైతే ఫైనల్‌గా కొంచెం గరం మసాలా వేసేసుకొని, కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. అంతే మధ్యాహ్నం లంచ్‌లోకి ప్రాన్స్ గ్రేవీ కర్రీ రెడీ. చూడండి ఫ్రెండ్స్ 5:40 అయింది. వీడేమో పూరి తింటున్నాడు. స్నాక్ అన్నమాట. పొద్దున ఒక 2, 3 మిగిలితే వాడు తింటావా అని అడిగితే తింటానన్నాడు. కొంచెం చికెన్ ఉంటే వేసేసి ఇచ్చాను. ఈయన గారేమో ఇప్పుడు లేచి వచ్చాడనమాట. కింద పడుకున్నాడు, ఇప్పుడే వచ్చాడు. ఏదో డ్రాయింగ్ పెట్టుకున్నాడు, చూస్తున్నాడు అనమాట. మేమిద్దరము ఇప్పుడు లంచ్ చేయాలన్నమాట. వీడు మధ్యాహ్నం తినకుండా పడుకున్నాడు, ఇంకా నేను కూడా తినలేదు. సో ఇదిగోండి అబ్బా, నేనైతే కొంచెం అలా అన్నం అయితే పెట్టుకున్నాను అనమాట. వీడు కూడా పూరియే కావాలంట, వాడికి కూడా పూరియే పెట్టేసి ఇచ్చాను. ఇంకా నేను మాత్రం అంత ఆకలిగా లేదు, నిజానికి అంత ఆకలిగా అయితే లేదు. ఎందుకంటే మార్నింగ్ పూరి కదా, అది కొంచెం హెవీగా అనిపించింది. ఇంక అందుకే మధ్యాహ్నం అసలు ఆకలి వేయలేదన్నమాట. ఇప్పుడు 5:45 అయ్యింది. ఇక ఇదే లంచ్, స్నాక్, డిన్నర్ అంతా కూడా ఇదే. ఎర్లీగా తినడం కూడా చాలా వరకు బెస్ట్ లేండి. ఎర్లీ డిన్నర్ కూడా చాలా వరకు బెస్ట్ కదా. సో ఇంకా అలా కొంచెం వేసుకున్నాను. ఇంకా ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి, అటువైపు కూడా ప్రాణం లాగుతుంది. అందుకే కొంచెం కర్రీ వేసుకొని ఇంకా మంచిగా మళ్ళీ కొంచెం పెరుగన్నం, మామిడికాయ తిన్నాంలే అనిపిస్తుంది. ఇంకొక పూరి ఉంది, అది కూడా లాగుతుంది. ఎందుకంటే మళ్ళీ పూరి ఎప్పుడు చేస్తానో తెలియదు. వీక్ డేస్లో అస్సలు చేయను, మళ్ళీ చేస్తే సండే. ఈ వారం పూరి తిన్నాం కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ చేయను అనమాట. సో అలా దానివైపు ఇంకొకటి ఉంది, 3 ఉన్నాయి. వీళ్ళిద్దరికి చెర ఒకటి వేసాను, ఇంకొకటి ఉంది. సో చూడాలి ఇంకా మరి దాని సంగతి అయితే. సో ఇది అండ్ ప్రాన్స్ కర్రీ టేస్ట్ చేస్తున్నాను. ముక్కలు వేసానా, ఈ ముక్కలు వేసానా ప్రాన్స్ బాగుందమ్మా. చికెన్ ముక్కలు అన్నీ బొనుకులే ఉన్నాయి, పక్కన పెట్టేసి అది. సో ఇది అబ్బా ప్రస్తుతానికైతే. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం మా వారు కూడా కర్రీతో తినలేదు, హెవీగా ఉందని చెప్పి ఇంకా పెరుగన్నమే తిన్నారు. కొంచెమేమో అత్తయ్య వాళ్ళకి వేసి ఇచ్చాను. ఇంకా తను పెరుగన్నం తినడంతో ఇంకా కర్రీ అయితే నైట్కి ఉండిపోయింది. నైట్కి పెరుగన్నం తిందాం అనుకున్నాం కానీ నైటే కర్రీతో తినాల్సి వచ్చింది. సో ఇంక మరి ఇదండి ఇవాల్టి బ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.